టీషార్ట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో అంతర్జాతీయ అంశాలు చర్చించకంటే ముందుకు కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు కరెంట్ అఫైర్స్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది చెప్పుకుందాం. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదా పోటీ పరీక్షలు. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఏవైనా నివేదికలు వచ్చాయా అంటే ఆ నివేదికలు కూడా మళ్ళీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదికలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదికలు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నివేదికలు భారతదేశ స్థానం ఎంత, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది. సో దేశవ్యాప్తంగా వచ్చిన నివేదికల్లో తెలంగాణ యొక్క స్థానం ఎంత, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది. సో ఇలా నివేదికల్లో ఈ అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ ఆ నివేదికలు రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. సో ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ ఏంది, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్. సో ఇవన్నీ చూసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి రెండింటిని విడగొట్టుకొని చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఇప్పుడు జరిగేవన్నీ మీకు డైనమిక్ కిందికే వస్తాయి. సో ఇప్పుడు చూడండి G20 సమ్మిట్ జరిగింది అనుకోండి. సో ఆ G20 సమ్మిట్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఆ డైనమిక్ గురించి వస్తుంది. సో ఇప్పుడు జరిగేది. సో స్టాటిక్ అంటే ఏంటి అంటే G20 సమ్మిట్ ఇంతకుముందు ఎక్కడ జరిగింది లేదా ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటాయి. సో స్టాటిక్ అంటే ఏం లేదండి, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ఏదైనా న్యూస్లో ఉన్నా లేదా ఎక్కువగా న్యూస్ ఐటంగా జనాల్లో న్యూస్లో నానుతున్నది అనుకోండి, ఆ అంశానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఆ అంశానికి సంబంధించిన అంశం పాస్ట్లో ఏదైనా జరిగితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటాం ఈ రిలేటెడ్గా. సో ఇప్పుడు చూడండి ఎలక్షన్ జరిగాయి అనుకో, సపోజ్ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి, మిగతా 4 స్టేట్లో తెలంగాణతో పాటు 4 స్టేట్లో ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాలు అడగవచ్చు, లేదా వయోజన ఓటు హక్కు గురించి అడగవచ్చు. సో ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అని అడగవచ్చు, ఎమ్మెల్సీకి ఉండాల్సిన అర్హతలు ఏంటివి అని అడగవచ్చు, లేదా విధాన పరిషత్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటివి అని అడగవచ్చు. సో ఇలా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సబ్జెక్టు లింక్ అయి ఉంటాయండి. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కరెంట్ అఫైర్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్ అనుకుంటారు. కాదు, కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీ రిలేటెడ్గా ఉపయోగపడుతుంది, జాగ్రఫీ రిలేటెడ్గా, హిస్టరీ రిలేటెడ్గా, ఎకనామీ రిలేటెడ్గా, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్గా, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా, అంటే ఆ సబ్జెక్ట్ అన్నిటికీ స్టాటిక్ సబ్జెక్ట్తో లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ చదివినట్టయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో అందరికంటే ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా క్షుణ్ణంగా చదువుతూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ, నేను మళ్ళీ పదే చెప్తున్నానండి, చదవటం ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ చేయడం ఇంకో ఎత్తు. సో ప్రాక్టీస్ లేకుండా మీకు అనలిటికల్ స్కిల్స్ పెరగవు. అనలిటికల్ స్కిల్స్ పెరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్లో ఏమవుతుంది అంటే ఆన్సర్ తెలిసినట్టుగానే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ పెట్టలేరు. సో దానికి ప్రధాన కారణం ఏంటి అంటే సో మీరు వాటిని ప్రాక్టీస్ చేయకపోవడం. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ABCDలు అనేది, లేదా A కరెక్ట్, B కరెక్ట్, ABC 3 కరెక్ట్, ఇలాంటి ఆప్షన్స్ ఎప్పుడైతే చేస్తారో మీరు ఇంటి దగ్గర కానీ మీ ప్రాక్టీస్ స్టేషన్లో, సో ఫైనల్ ఎగ్జామ్లో కానీ ఎగ్జామ్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసిన అనలిటికల్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. సో కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలు, టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ చెప్పాను కదా. సో ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు చూద్దాం. సో ఈ అంతర్జాతీయ అంశాల్లో కూడా అండి, సో అంతర్జాతీయ అంశాల్లో ఏంటి, భారతదేశ పరంగా ఏమన్నా వేరే దేశాలతో లింక్ ఉన్నదా, ఇంటర్ రిలేషన్షిప్ ఉందా, లేదా ఏదైనా సదస్సులు జరిగాయి, ఆ సదస్సుల్లో భారతదేశం పాల్గొందా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మొట్టమొదటి అంశం చూడండి, G20 శిఖరాగ్ర సదస్సు. సో G20 శిఖరాగ్ర సదస్సు గురించి పక్కా ఒక బిట్ అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ ఇయర్ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పక్కా వస్తుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్గా పెట్టుకోండి. సో G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9th and 10th 2 రోజుల పాటు జరిగిందని, 2 రోజుల పాటు జరిగింది. సో ఎవరి అధ్యక్షన జరిగింది అంటే భారతదేశం అధ్యక్షత జరిగింది. సో భారతదేశం అధ్యక్షన ఎప్పటి వరకు ఉంటుందంటే లాస్ట్ ఇయర్ వచ్చింది మనకు December 1st నుండి, ఈ ఇయర్
నవంబర్ 30 వరకు G20 అధ్యక్ష పదవిలో ఉంటాం మనం, ఎవరు, భారతదేశం. సో G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఎన్నోది ఇది అంటే 18వది. ఎన్నోది 18వది. సో 17వ శిఖరాగ్ర సదస్సు కూడా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలోని బాలిలో. ఎక్కడ? బాలిలో. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది G20 శిఖరాగ్ర సదస్సు? బ్రెజిల్లో. ఎక్కడ? బ్రెజిల్లో. సో బ్రెజిల్లో జరగబోతుంది. సో ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 2008 ఆ ప్రాంతంలో జరిగింది. ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ డీసీలో. ఇక్కడ అమెరికాలో జరిగింది. సో అలా ఇవన్నీ చూడండి స్టాటిక్ రిలేటెడ్ అంశాలు. సో G20 శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9th and 10th 2 రోజుల పాటు. సో దానికి సంబంధించిన థీమ్ చూడండి, వసుదైవ కుటుంబకం. సో వసుదైవ కుటుంబం. సో వసుదైవ కుటుంబం అనేది మనకు ఎప్పటి నుంచో ఉంది. సో ఈ భూమిపైన ఉన్న వాళ్ళందరం ఒకటే కుటుంబము అనేది, లేదా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. సో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనేది ఒక థీమ్గా చెప్పుకోవచ్చు, లేదా వసుదైక కుటుంబకం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, థీమ్ కూడా అడగొచ్చు. సో అక్కడ జరిగిన దాన్ని ఏమంటాము అంటే, ఏదైతే ప్లేస్ ఉందో భారత మండపం అంటాం. ఇది భారత్ మండపం. సో G20 దేశాల్లో శాశ్వత సభ్య దేశంగా చేరింది ఏది ఇటీవల అంటే ఆఫ్రికన్ యూనియన్. సో ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతాయి. సో G20+1 అనుకోవచ్చు మనం. సో G20లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? 18th భారతదేశం అధ్యక్షతన ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9th and 10th. సో థీమ్ ఏంటి? వసుదైవ కుటుంబకం, లేదా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే ఫ్యూచర్, ఒకే భవిష్యత్తు. సో ఇప్పటి వరకు మనకు అధ్యక్షత పదవిలో ఉన్నాము డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30 దాకా. సో నెక్స్ట్ ఎవరికి ఇవ్వబోతున్నాం? మళ్ళీ దాన్ని అధ్యక్ష పదవి హోదాని బ్రెజిల్కి ఇవ్వబోతున్నాం. రీసెంట్గా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. సో G20లో చేరినటువంటి సభ్య దేశంగా ఉన్నటువంటి యూనియన్ ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్. సో G20కి సంబంధించిన అంశం కాబట్టి గ్రూప్ ఆఫ్ 20లో ఏ దేశాలు ఉన్నాయి చూడండి, 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి G20 అంటాం. సో ఆ 19 దేశాలు చూడండి, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీయే, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. దీంతో పాటుగా యూరోపియన్ యూనియన్. రీసెంట్గా జరిగింది ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్. సో ఈ 19 కంట్రీస్ ప్లస్ మళ్ళీ ఈ 2 యూనియన్స్, ఏది యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్. సో దీంట్లో ఏం అడుగుతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో G20లో లేని దేశం అని అడగొచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక చార్ట్గా ప్రిపేర్ చేయడం కానీ వీటిని గుర్తుంచుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, G20 సభ్యులు ప్రపంచ జీడిపిలో ఎంత % వాటా షేర్ చేసుకుంటున్నారంటే 85% వాటా షేర్ చేసుకుంటున్నారు. ఇది G20 సభ్యులు ఉన్నటువంటి కంట్రీస్. సో ప్రపంచ వాణిజ్యంలో బిజినెస్లో ఎంత % షేర్ చేసుకుంటున్నారంటే 75%. ఎంత? 75%. సో ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 3/2 జనాభా ఎక్కడుందంటే ఈ G20 కంట్రీస్లోనే. సో చాలా చూడండి, ఈ G20 కంట్రీస్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది ఈ ప్రపంచం పైన. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఎస్ఏ రైటింగ్లో కానీ వేరే దౌత్య సంబంధమైన సంబంధాల విషయంలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ G20 సమ్మిట్ అనేది. నెక్స్ట్, సో అదే G20కి సంబంధించిన అంశం చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. సో ఎందుకు ఇది పదే పదే చిన్న చిన్నవి కూడా ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ డిక్లరేషన్ అని కూడా పెట్టుకోవడం జరిగింది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో G20 సదస్సు వేదికగా ఏర్పాటు దగ్గర 27 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. సో అక్కడ ఏది? నటరాజ విగ్రహం. సో G20 సదస్సు సందర్భంగా ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేసిరా అని అడగచ్చు. నటరాజు, ఇది నటరాజ విగ్రహాన్ని. సో ఎన్ని అడుగుల ఎత్తు? 27 అడుగుల ఎత్తు. సో అష్టధాతు మిశ్రమంతో, సో 8 లోహాల మిశ్రమంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని టన్నుల బరువు? 18 టన్నుల బరువు ఉంది, 18 టన్నుల బరువు ఉంది. సో తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్నటువంటి స్వామిమలైకి చెందినటువంటి కళాకారులు దీన్ని రూపొందించారు. ఇది ఈ అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం. సో G20 సదస్సు దగ్గరలో ఉంచినటువంటి విగ్రహం ఏది అని అడగచ్చు. ఏది? నటరాజ విగ్రహం. సో థీమ్ ఏంటిదండి? వసుదైవ కుటుంబకం. ఏది? వసుదైవ కుటుంబం. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఎవరి అధ్యక్షతన? భారతదేశం అధ్యక్షతన. సో నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో. అంతకుముందు ఎక్కడ జరిగింది?
బాలీలో, ఎక్కడ ఇండోనేషియాలోని బాలీలో. ఇవన్నీ కూడా స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు చూసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్, యుఎన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా దక్షిణాసియా సదస్సు. సో భారతదేశంలోనే మొదటిసారి ఈ సదస్సు జరిగింది ఎక్కడ? భారతదేశంలో. సో యుఎన్ కమిషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా దక్షిణాసియా సదస్సు భారతదేశం మొదటిసారి దీన్ని హోస్ట్గా ఉంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే సెప్టెంబర్ 14 నుండి సెప్టెంబర్ 16 దాకా. సో దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారంటే విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయినటువంటి రాజ్కుమార్ రంజన్ సింగ్, భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్, అటార్నీ జనరల్ అయినటువంటి ఆర్ వెంకట్రమణి. సో ఈ ముగ్గురు కూడా ప్రధానంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో యుఎన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా దక్షిణాసియా సదస్సు ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో. నెక్స్ట్, ఎక్సైజ్ బ్రైట్ స్టార్. సో ఎక్సైజు విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఈ విన్యాసాల గురించి ఎక్కడ జరిగాయి ఇంపార్టెంట్, వేటి మధ్యలో అంటే నేవీవా, ఆర్మీవా, లేకపోతే వాయువా, ఇవన్నీ కూడా ఈ లేదా త్రివిధ దళాలకు సంబంధించిందా, ఏ దేశాల మధ్యలో జరిగిన విన్యాసాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్సైజ్ బ్రైట్ స్టార్ 23 అనేది ఎక్కడ జరిగింది అంటే ఈజిప్ట్లో. ఎక్కడ? ఈజిప్ట్లో. సో ఇది ఏ రకమైన విన్యాసాలు అంటే బహుళ జాతి త్రివిధ దళాల సైనిక విన్యాసాలు. సో త్రివిధ దళాలంటే నేవీ, ఆర్మీ, వాయు, ఎయిర్ ఫోర్స్. సో ఈ మూడు కూడా త్రివిధ దళాల సైనిక విన్యాసాలు. సో భారత నౌకాదళానికి చెందినటువంటి ఐఎన్ఎస్ సుమేధ దీంట్లో పాల్గొనడానికి వెళ్ళింది ఎక్కడ? అలెగ్జాండర్ అనే ప్రాంతంలో. సో ఎక్కడ జరిగింది ఎక్సైజ్ బ్రైట్ స్టార్ అనేది? ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా దగ్గర. నెక్స్ట్, డిసీజ్ ఎక్స్ అనేది చాలా చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పి ఇటీవల బ్రిటన్లో జరిగినటువంటి పరిశోధనలు చెప్పడం జరిగింది. సో ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే మనం రీసెంట్గా భయపెట్టినటువంటి కరోనా కంటే ఎన్నో రెట్ల భయంకరమైనది అని చెప్పి డిసీజ్ ఎక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది వస్తే చాలామంది తమ ప్రాణాలు కోల్పోతారని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది కొంతమంది శాస్త్రవేత్తలు. నెక్స్ట్ అంశం, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది G20 సందర్భంగా జరిగినటువంటి ఒక అలయన్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. అక్కడ చూడండి పేరులోనే ఉంది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. అలయన్స్ అంటే ఒక ఒప్పందం. సో గ్లోబల్ బయోఫ్యూయల్కి సంబంధించిన ఒక అలయన్స్ అనమాట. సో ఎవరెవరికి జరిగింది, ఏ కంట్రీలు పాల్గొన్నాయి చూడండి. ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో జరిగినటువంటి G20 సందర్భంగా ఇది జరిగిందనమాట. సో దీంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, USA, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్ అండ్ UAEకి సంబంధించిన నాయకులు దీంట్లో పాల్గొనడం, దాంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. నెక్స్ట్, ఆసియాన్ ఇండియా సదస్సు. సో ఏషియాన్ ఇండియా సమ్మిట్ 20వ ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో. ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో. నెక్స్ట్, మూన్ స్నిప్పర్. సో మూన్ స్నిప్పర్ రీసెంట్గా చూడండి చంద్రమండలం పైనకి వెళ్ళడానికి అన్ని దేశాలు కుతూహలంగా ఉన్నాయి. రీసెంట్గా మనం చాలా సక్సెస్ అయ్యాం. సో చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడము, ఆ ల్యాండింగ్ పాయింట్ని ఏమని చెప్పుకున్నాం? శివశక్తి పాయింట్. చంద్రయాన్ 2కి సంబంధించిన ల్యాండింగ్ పాయింట్ని ఏమని చెప్పుకున్నాం? తిరంగా. సో ఇక్కడ చూడండి జపాన్ కూడా దానికి సంబంధించి చంద్రుడిపై అన్వేషణకై ఒక వ్యోమనౌకను పంపడం జరిగింది H-2A అనే రాకెట్లో. సో దాని పేరేంటి చూడండి, మూన్ స్నిప్పర్ అనే ఒక ప్రయోగం ద్వారా. సో జపాన్కి సంబంధించి ఇప్పుడు మనకి ఇస్రో ఉంటుందిగా, సో అమెరికాకు నాసో, అక్కడ జపాన్కి సంబంధించి ఏముంటుందంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జాక్సా. సో జపాన్కి సంబంధించిన ఆ మూన్ మిషన్ ఏంటి అంటే మూన్ స్నిప్పర్. నెక్స్ట్, సింగపూర్ దేశానికి భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఆయన ఎవరు అంటే ధర్మాన్ షణ్ముగరత్నం. ధర్మాన్ షణ్ముగరత్నం. సో అంతకుముందు కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులు అక్కడ సింగపూర్లో అధ్యక్ష పదవిని అలంకరించారు. వాళ్ళు ఎవరు అంటే రామనాథన్ దేవన్ నాయర్. సో దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ధర్మాన్ షణ్ముగరత్నం. సో భారత సంతతికి చెందిన వ్యక్తి ఒక ప్రాంతంలో అధ్యక్షుడిగా ఉన్నారు అంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో సింగపూర్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరంటే ధర్మాన్ షణ్ముగరత్నం. నెక్స్ట్, వరుణ 2023. సో ఇది కూడా ఒక విన్యాసాలు ఇందాకే చెప్పుకున్నాం కదా బ్రైట్ స్టార్ గురించి. ఇప్పుడు చూడండి వరుణ 2023.
సో ఇది ఎన్నో ఎడిషను, ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది చూద్దాం. సో ఎన్నో ఎడిషన్ అంటే 21వ ఎడిషన్. ఎక్కడ జరిగాయి ఈ విన్యాసాలు అంటే అరేబియా సముద్రంలో జరిగాయి విన్యాసాలు. సో ఏ దేశాల మధ్యలో జరిగాయంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఏ విన్యాసాలు అంటే నౌకాదళ విన్యాసాలు, సముద్రంలో అంటున్నాం కాబట్టి నౌకాదళ విన్యాసాలు. సో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు, ఇది ఇండియాకు ఫ్రాన్స్కు మధ్య. సో వరుణ 2023 అనేది ఏ దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసాలు లేదా నౌకాదళ విన్యాసాలు అని అడగచ్చు. నౌకాదళ విన్యాసాలు అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎక్కడ జరిగాయి అంటే అరేబియా సముద్రంలో. ఎక్కడ? అరేబియా సముద్రంలో. ఎన్నో ఎడిషన్ అంటే 21వ ఎడిషన్. నెక్స్ట్, సో 7 ఖండాల గురించి మనం చదువుకున్నాం కదా. సో ఇప్పుడు రీసెంట్గా ఒక 8వ ఖండాన్ని గుర్తించినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని పేరేంటి అంటే జిలాండియా. ఏంటి? జిలాండియా. సో దాని వైశాల్యంలో 94% సముద్ర ఉపరితలం కింద, మిగిలిన 6% ఏంటి అంటే న్యూజిలాండ్ మరియు దాని పొరుగు ద్వీపాల వంటి ఉన్నటువంటి అలలపైన ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో 8వ ఖండంగా గుర్తించి దానికి ఒక పేరు పెట్టారు. అదేంటి అంటే జిలాండియా. ఏంటి? జిలాండియా. నెక్స్ట్, సో సింగపూర్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్కి సంబంధించి అంశాలు అప్పుడప్పుడు వార్తల్లో ఉంటాయి. మనం గతంలో కూడా ఫార్ములా 1 రేస్లో వరుసగా 10 టైటిల్స్ నెగ్గినటువంటి వ్యక్తిగా ఒక పేరు చెప్పుకున్నాం. ఎవరు? మ్యాక్స్ వెర్స్టప్పన్. సో మ్యాక్స్ వెర్స్టప్పన్. సో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు? రెడ్ బుల్. సో మీకు అక్కడనే చెప్పాను, వాళ్ళ జట్టుకు ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు అనేది వాళ్ళకు చెప్తారని చెప్పి. ఇక్కడ చూడండి, సింగపూర్ గ్రాండ్ ప్రీ 2023 విజేత ఎవరు? కార్లోస్ సైంజ్. సో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారంటే ఫెరారీ. సో ఫెరారీ కంపెనీ, రెడ్ బుల్ కంపెనీ, మెర్సిడెస్ కంపెనీ, ఇలా వాళ్ళని గుర్తిస్తారనమాట. సో సింగపూర్ గ్రాండ్ ప్రీ 2023 విజేత ఎవరు అంటే కార్లోస్ సైంజ్. సో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారంటే ఫెరారీ. ఇది ఫెరారీ. నెక్స్ట్, వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనం గత ఎపిసోడ్లో దీనికి అప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా, ముందుండే కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పుకున్నాం ఆగస్టులో కూడా. సో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఎక్కడ జరిగిందో చూద్దాం. ఎన్నో ఎడిషన్. సో ఎక్కడ జరిగింది? భారతదేశంలోని బెంగళూరులో. ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. సో ఎప్పటి నుండి ఎప్పటి దాకా జరిగింది? 3 రోజుల పాటు జరిగింది, సెప్టెంబర్ 25th టు సెప్టెంబర్ 28th. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు అంటే టెన్నిస్ ఆటగాడైనటువంటి రోహన్ బోపన్న. ఎవరు? రోహన్ బోపన్న. సో దీన్ని ఎవరుని కండక్ట్ చేశారంటే ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ మరియు కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా కలిసి దీన్ని నిర్వహించాయి. సో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడ? సో ఆప్షన్స్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఊటీ అని ఇలా ఇవ్వచ్చు. సో ఎక్కడ జరిగింది? బెంగళూరులో. ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. సో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు ఈ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్కి? రోహన్ బోపన్నని. ఎవరిని? రోహన్ బోపన్నని. సో ఎవరి ఆధ్వర్యంలో ఎవరు నిర్వహిస్తారు దీన్ని అంటే ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ మరియు కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి దీన్ని వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ని సంయుక్తంగా నిర్వహిస్తారు. నెక్స్ట్, హైకున్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తైవాను అక్కడ చైనాకు మధ్య ఉద్రిక్తలు నెలకొల్తుంటాయి అప్పుడప్పుడు. సో తైవాను దేశీయంగా నిర్మించిన తొలి జలాంతర్గామి ఏది అంటే హైకున్. ఇది హైకున్. సో చాలాసార్లు చెప్పండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే రికార్డు, సో లేదా మొట్టమొదటిసారి, సో భారతదేశానికి సంబంధించిన ఏదైనా అంశము లేదా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ పరంగా భారతదేశానికి మిగతా దేశానికి లింక్ ఉన్నట్టయితే అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, తైవాన్ అనే కంట్రీ దేశీయంగా నిర్మించిన తొలి జలాంతర్గామి అన్నాడు. సో తొలి జలాంతర్గామి అంటే అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏంటది? హైకున్. నెక్స్ట్, నేపాల్ క్రికెట్ జట్టు. సో నేపాల్ క్రికెట్ జట్టు ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా. సో ఆసియా క్రీడల్లో క్రికెట్ని కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ జరుగుతున్నటువంటి T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి 314 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన జట్టు ఏది అంటే నేపాల్. సో ఎవరిపైన రికార్డు నెలకొల్పింది అంటే మంగోలియా పైన. ఇది మంగోలియా కంట్రీ పైన. సో అంతకుముందు ఈ అత్యధిక పరుగుల రికార్డు ఏ కంట్రీ పేరు పైన ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంది. ఎవరిపైన చేసింది ఆఫ్ఘనిస్తాన్ అంటే ఐర్లాండ్తో. సో అంతర్జాతీయ క్రికెట్లో 314 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన T20 అంతర్జాతీయ క్రికెట్లో T20 అంతర్జాతీయ క్రికెట్లో 314 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పినటువంటి జట్టు ఏది అని అడగవచ్చు. ఏది అంటే నేపాల్ క్రికెట్ జట్టు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా మనం ఏమనుకుంటామంటే క్రికెట్లో ఫేమస్ అయినటువంటి ఇంగ్లాండు, భారతదేశము ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంటే ఇప్పుడు చూడండి చాలా వరకు ఏంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అంతర్జాతీయ క్రికెట్లో 314 పరుగులు చేసిన అత్యధిక పరుగులు చేసిన జట్టు అనగానే సో హిట్టర్స్ ఉన్నటువంటి వెస్టిండీసో లేకపోతే ఇండియానో లేకపోతే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలాంటివి అనుకుంటాం అనమాట. సో అలా కాకుండా ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్ చూడండి, T20 అంతర్జాతీయ అంటే క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి కంట్రీ ఈ రికార్డు నెలకొల్పింది కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది పోటీ పరీక్షల అభ్యర్థులకి. సో నేపాల్ క్రికెట్ జట్టు T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. ఏ జట్టు పైన అని కూడా అడగొచ్చండి. ఏ జట్టు పైన? మంగోలియా పైన. ఎక్కడ జరిగిన పోటీలో? ఆసియా క్రీడల్లో. ఎక్కడ? ఆసియా క్రీడల్లో. అంతకుముందు ఇది ఎవరిపైన పేరు పైన ఉంది రికార్డు అంటే ఆఫ్ఘనిస్తాన్. ఏ జట్టు పైన సాధించారు వాళ్ళంటే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో. నెక్స్ట్ అంశం భూకంప హెచ్చరికల వ్యవస్థ. సో భూకంప హెచ్చరికల వ్యవస్థ భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ప్రవేశపెట్టింది. సో భూకంపానికి సంబంధించి ఏదైనా హెచ్చరికలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు సో ఏదైనా అలర్ట్ అవ్వాలి అని చెప్పి ఒక హెచ్చరికలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేయడానికి ఒక ఇనిషియేషన్ తీసుకున్న సంస్థ ఇది భారతదేశంలో అంటే గూగుల్. సో భూకంప హెచ్చరికల వ్యవస్థని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏది అని అడగచ్చు. ఇది గూగుల్. ఇది గూగుల్. నెక్స్ట్ అంశం చూడండి, జార్జియో నపోలిటానో అనే వ్యక్తి ఇటీవల కన్ను మూయడం జరిగింది. ఆయన ఎక్కడ ఏంటి, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇటలీ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇటలీ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మరణించాడు. ఆయన పేరేంటి అని అడగచ్చు. ఏంటి? జార్జియో నపోలిటానో. ఎవరు? నపోలిటానో. నెక్స్ట్ శాస్త్ర రామానుజన్ 2023 బహుమతి గ్రహీత ఎవరు అంటే రుయిక్సియాంగ్ జాంగ్. సో ఎవరు? రుయిక్సియాంగ్ జాంగ్. నెక్స్ట్ అంశం ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్. సో ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్ సంబంధించి IMD అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. సో స్విట్జర్లాండ్లోని లసాన్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. సో IMD అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఈ సంస్థ వాళ్ళు ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో భారతదేశం యొక్క స్థానం చూడండి 56వ స్థానం. సో 2022లో ఎంత ఉంది? 52వ స్థానం. ఇప్పుడు ఎంత ఉంది? 56వ స్థానం. సో దీంట్లో ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్లో మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవి చూడండి. ఫస్ట్ స్విట్జర్లాండ్, తర్వాత లక్సెంబర్గ్, తర్వాత ఐస్లాండ్, తర్వాత బెల్జియం. ఈ 4 స్థానాలు మొదటి 4 స్థానాలని ఆక్యుపై చేశాయి దేంట్లో? ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్లో. భారతదేశం యొక్క స్థానం ఎంత? 56. అంతకుముందు సంవత్సరం ఎంత ఉంది? 52. సో ఇందాక చెప్పాను కదా మీకు, కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి నివేదికలు ఉంటాయి. స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఇలాంటి నివేదికలు ఉంటే నివేదికలు ఎవరు రిలీజ్ చేశారు? IMD అనే సంస్థ. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. సో ఏ ర్యాంకింగ్ రిలీజ్ చేసింది? ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్ను. సో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని లసాన్లో. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని లసాన్లో. ఈ నివేదికలో భారతదేశం యొక్క స్థానం అడగవచ్చు. సో భారతదేశం యొక్క స్థానం ఎంత? 56వ స్థానం. సో దాంట్లో భాగంగా ఇంతకుముందు ఎంత ర్యాంక్ ఉందని అడగవచ్చు? 52వ స్థానం. వాటితో పాటు ఇంకేం అడగవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటికి అంటే మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఇవి స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, ఐస్లాండ్, బెల్జియం. సో ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్లో భారతదేశ స్థానం ఎంత? 56. ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేసింది? IMD. ఎక్కడి నుండి పనిచేస్తుంది అంటే లసాన్, స్విట్జర్లాండ్లో. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల్లో భారతదేశం యొక్క ప్రాధాన్యత, సో భారతదేశానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి అంతర్జాతీయ అంశాలు కానివ్వండి, జాతీయ ప్రాంతీయ అంశాలు అవనివ్వండి, సో ఇలాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మొట్టమొదటిసారి రికార్డు లేదా భారతదేశం యొక్క ప్రాధాన్యత లేదా తెలంగాణకు సంబంధించి దాంట్లో ప్రాధాన్యత, భారతదేశానికి సంబంధించి ప్రాధాన్యత ఇలాంటి ఉన్న క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటుంది. సో వాటిపైన ఫోకస్ చేస్తూ మిగతా వాటిని కొంచెం తక్కువగా చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా వాటిని గుర్తించాలి, ఏవి అడిగే అవకాశం ఉంటుంది అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడడం కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది చూస్తే సో కొంచెం ఎంతో కొంత ట్రెండ్ తెలుస్తుంది. ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎప్పుడు అలా ఇస్తారని కాదు నా ఉద్దేశము. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే పోటీ పరీక్షలు అలా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఒక ప్యాటర్న్లో వెళ్తారు కాబట్టి. సో మళ్ళీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నానండి, కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే స్టాటిక్ అండ్ డైనమిక్గా విభజించుకొని చదవాలి. సో డైనమిక్ అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలు సంబంధించిన అంశాలు, స్టాటిక్ అంటే దాని రిలేటెడ్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించిన స్టాటిక్ సబ్జెక్ట్ అంటే దానికి సంబంధించిన జీకే కానీ అవన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అంశాలు.
సో డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఇలా చదువుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైనా సరే మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిలో ప్రతి క్వశ్చన్ను సక్సెస్ఫుల్గా అటెండ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనము అంతర్జాతీయ అంశాలు చర్చించుకున్నాం సెప్టెంబర్ 2023కు సంబంధించి. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటాం. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.